ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భక్తుల సేవలకు ఏమాత్రం ఆటంకం కలిగించినా క్రిమినల్ చర్యలు తప్పవని ఒప్పంద కార్మికులను హెచ్చరించింది. సమస్యల పేరుతో సమర్థిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందని, సమ్మెకు దిగితే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామంటోంది. విధులు బహిష్కరిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని, మళ్లీ విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ శివ. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించింది టీటీడీ. తిరుమల శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సదరు శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా టీటీడీ కోరింది. టీటీడీ ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. న్యాయమైన అటువంటి కోరికలను తీర్చడానికి యాజమాన్యం సదా సిద్ధంగా ఉందని పేర్కొంటూ చెప్పింది టీటీడీ. పారిశుద్ధ్యం, ఆరోగ్యం తదితర శాఖలలో సంబంధిత కాంట్రాక్టు ఉద్యోగులు విశేషంగా సేవలు అందిస్తున్నారని, తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులకు గురి చేసే చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరింది టీటీడీ. భక్తుల సేవలకు ఉద్యోగులు ఆటంకం కలిగించే చర్యలను నిషేధించే ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం ఏదైతే ఉందో ఎస్మా టీటీడీలో అమలులో ఉందని, సదరు నిబంధనలను ఉద్యోగులు గుర్తు చేసుకోవాలి అని టీటీడీ సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలలో విధులను బహిష్కరించడం కాదని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె బాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఎస్ఎల్ఎస్ ఎంపీసీ సంస్థతో పాటు కాంట్రాక్టు అలాగే పలు సొసైటీలలో పలు ఉద్యోగులు పనిచేస్తున్నారని, సదరు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా పేర్కొంది టీటీడీ. గతంలో టీటీడీలో విధులను బహిష్కరణ చేసిన మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈసారి విధుల నుంచి తొలగించాక విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరు. టీటీడీలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసనలు నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్ట ప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఉద్యోగుల విధులకు టీటీడీతో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా టీటీడీ హెచ్చరించింది ఉద్యోగులను. స్విమ్స్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు గత కొంతకాలంగా కూడా పలు రకాల కోరికలను కోరుతూ విధులను బహిష్కరించేందుకు సిద్ధపడుతున్నారని చెప్పి టీటీడీ యాజమాన్యం చాలా సామరస్యంగా పరిష్కరించాలని ఉందన్నారు. సదరు ఉద్యోగులు సంబంధిత శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని కూడా సూచించారు. ఎస్మా చట్టం అమల్లో ఉన్నందున సమ్మె నోటీసు ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు టీటీడీ. వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే విధుల నుండి తొలగించే నిబంధన ఉందని, అలాగే తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా టీటీడీ కోరుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగులను. విధులను బహిష్కరించి సమ్మెకు దిగితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరిస్తోంది టీటీడీ. స్విమ్స్ తో సంబంధం లేని బయట వ్యక్తుల ప్రమేయంతో నిరసనలకు దిగితే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. విధులను బహిష్కరించినందుకు గాను ఒకసారి ఉద్యోగం తొలగించాక సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా ఆ విషయాన్ని కూడా గమనించాలని చెప్పి స్విమ్స్ డైరెక్టర్ ఉద్యోగులను కూడా కోరుతున్నారు. మొత్తానికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ పెద్ద షాక్ కు జలక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే టీటీడీని బెదిరించే ధోరణితో కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్తున్నారని అభిప్రాయపడింది టీటీడీ. ఆ నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా టీటీడీ చెప్తుంది. రామచంద్ర, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం కోరుతున్నారు, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, టీటీడీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది ఆ సమస్యల పట్ల? పని దినాలు కావచ్చు, అలాగే జీతభత్యాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీటీడీలో పనిచేస్తే ఒక రీజనబుల్ ఏదైతే కనీస వేతనం కూడా రావట్లేదన్నది కాంట్రాక్ట్ ఉద్యోగుల వాదన. అయితే టీటీడీ చెప్తుంది, మరో వాదన చెప్తోంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు అయినప్పటికీ కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా లేకపోయినా కనీసం వారి దగ్గరలో ఉన్నటువంటి జీతభత్యాలు ఇస్తున్నాం, అనేక సౌకర్యాలు కూడా ఇస్తున్నాం, అలాగే పని దినాల విషయంలో కూడా షిఫ్ట్ వైజ్ వేస్తున్నాం అని చెప్పి కూడా టీటీడీ
అధికారులు కూడా చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను అలాగే పర్మనెంట్ చేసే అంశాన్ని కూడా చూడాలని చెప్పి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే అటువంటి నిర్ణయం ఏది ఇంకా లేదు. అటువంటి ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా చేస్తామని కూడా గతంలో టీటీడీ చెప్పింది. ఏదైతే అధికారులు అలాగే ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పరస్పరం సమావేశం మీటింగ్ పెట్టుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు అడిగినటువంటి కొన్ని వాటికే అధికారులు ఓకే చెప్తున్నారు, కానీ కొన్ని వాటికి చెప్పట్లేదు. ఆ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనలకు అలాగే ఏదైతే ఆందోళనలు కావచ్చు వీటన్నిటికీ కూడా పిలుపునివ్వడము. ఆ నేపథ్యంలోనే భక్తులకు వచ్చిన తిరుమలకు ఎంతో మంది లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఆ నేపథ్యంలో వీరు నిరసనలకు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, వీరు సమ్మె బాట పట్టినప్పుడు కూడా భక్తులకు కనీసం సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, అటు వైద్య సదుపాయాలకు సంబంధించి కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఆ నేపథ్యంలో భక్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కంప్లైంట్లు ఎక్కువగా వెళ్ళాయి. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. ఏదైతే భక్తులకు ఇబ్బందులు కలిగించేటువంటి చర్యలకు తీసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అన్ని రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా తిరుమలకు వస్తుంటారు భక్తులు. ఆ నేపథ్యంలో తిరుమల పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. తిరుమలపై ఇతర దేశాల భక్తులకు కావచ్చు, రాష్ట్రాల భక్తులకు కావచ్చు నెగటివ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, ఆసుపత్రిలో వైద్య సేవలు కావచ్చు, వీటన్నిటిలో కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎవరైతే నిరసనలకు వ్యక్తం చేసినా కూడా, లేదంటే ఆందోళన చేసినా కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఆ నేపథ్యంలోనే భక్తులకు సేవలు అందించే విషయంలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇటువంటి వారి పట్ల ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా టీటీడీ చెప్తోంది. మరి దీనిపై కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ నిరసనలు చేసినా, ఏదైనా సమ్మె చేసినా కూడా ఇంకా ఒకసారి తొలగించేస్తే ఉద్యోగం నుండి మరి తీసుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలా స్పందిస్తారు, లేదంటే ఇంకా మీదట ఎటువంటి నిరసనలు కానీ ఆందోళనలు కానీ చేయకుండా తమ ఉద్యోగం తాము చేసుకుంటూ అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి కావాల్సినటువంటి కోరికలను అలాగే వాళ్ళ డిమాండ్స్ ను నెరవేర్చుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు అధికారులు. మరి చూడాలి ఆ కాంట్రాక్ట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శివ.